అసలు మీరిద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఎప్పుడు కలిగిందండి? ఆ క్షణం గుర్తుందా మీకు? అంటే సమయం గానీ ఇష్టం అంటే ఇష్టం అభిమానం అతనికి ముందు నుంచి, అతని మీద నాకు ముందు నుంచి ఉన్నాయి. ఈవిడ ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తూ వస్తూ ఒక తనకి ఉన్న పదవి కాంక్షతో, తనకున్న డబ్బు కాంక్షతో శ్రీనివాస్ గారిని ఎప్పుడైతే బయటికి పంపించి డైవర్స్ కావాలని, సెటిల్మెంట్ కావాలని ఎప్పుడైతే కోరుకుందో, అదే విధంగా వాణి అదే విధంగా మా ఇంట్లో కూడా ఈమె ఇలాంటి డిస్ప్యూట్స్ పెట్టి రచ్చ చేసి, మా ఇంట్లో కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి, నన్ను మా ఇంటి నుంచి నకౌట్ చేసినట్టు సిచ్యువేషన్ తీసుకొచ్చినప్పుడు, శ్రీనివాస్ గారు అదే ఒంటరి అయిపోయినప్పుడు నాకు అనిపించింది, ఇంతమంది నియోజకవర్గంలో ఇంత లక్షల మంది ప్రజలు ఇతన్ని అభిమానించే వ్యక్తులు ఉన్నారు, కానీ ఇతనికి ఇలాంటి పరిస్థితి ఏంటని అనిపించి అప్పటి నుంచి తోడుగా ఉందామని నిర్ణయం తీసుకున్నాను. మీరు దువ్వాడ వాణి గారిని అక్క అని పిలుస్తారా, లేకపోతే వాణి పిలుస్తారా? లేదు, అప్పుడైతే నేను వాణి గారు అని పిలిచేదాన్ని. ఇప్పుడు గారు స్థానం లేదు, వాణి కూడా చాలా ఎక్కువ. ఈ మధ్య ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు, కలవలేదు. ఇంతకు మొన్న రీసెంట్ గా మా ఇంటి ముందుకి ఒక 15 days ముందు వచ్చి నా మీద చేసింది, కొంచెం రాళ్ళవి ఇక్కడే ఇదే ఇంటి మీద రాళ్ళవి విసిరింది, వీడియోస్ కూడా ఉన్నాయి. విసిరాక నేను SHOకి స్టేషన్ టెక్కలి కంప్లైంట్ చేయడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తిరిగి ఇన్ రివర్స్ లో ఆమె మళ్ళీ SP ఆఫీస్కి వెళ్ళి నా మీద నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టింది. ఆవిడ రాళ్ళు వేశారు కదా, దాన్ని ఆవిడ బాధగా ఏమైనా అంటే మీరు కూడా స్త్రీమూర్తి కాబట్టి స్త్రీలు వాళ్ళ బాధలు తెలిస్తే వాళ్ళ అంటే ఒక చర్య వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చాలా మటుకు అర్థం చేసుకోవడానికి ఉంటుంది మీకు స్కోప్. ఒక మగవాడు ఒక స్త్రీని అర్థం చేసుకునే దానికంటే ఒక స్త్రీ ఇంకో స్త్రీని బాగా అర్థం చేసుకోగలుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అట్లాగే ఆమె బాధను ఏమైనా గమనించారా? అయ్యో దేవుడా, అసలు ఆమె భర్త వద్దనుకొని, పదవి కోసం డబ్బు కోసం భర్తను వద్దనుకొని డైవర్స్ కావాలని కోరుకుంది ఆమె కదా. ఆమె బాధ ఇది కనిపించి ఉండొచ్చు, ఈ ఆస్తి కూడా లాక్కున్నాను, ఈ ఆస్తి కూడా దక్కకుండా పోయిందనే బాధ ఉంటే ఉండొచ్చు. అవునండి, ఆస్తి అంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా మీరు దువ్వాడ గారికి, శ్రీను గారికి యాక్చువల్గా 2 కోట్లు అప్పు ఇచ్చారు అని చెప్పి ఆయన కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పు అని కాదు, సరే చేబదులు అనుకుందాం, చేబదులు కూడా కాదు. అతను ఎన్నో వేల కోట్లు చూసారండి. అతను డబ్బు అనేది అతనికి చాలా జస్ట్ తనకి పీస్ ఆఫ్ పేపర్, తనకి మనీకి అంత వాల్యూ అతను ఇవ్వరు అసలు. జస్ట్ అతని దృష్టిలో చిన్న పీస్ ఆఫ్ పేపర్ అంతే. మనీకి ఎన్నో వేల కోట్లు చూసారు, చాలా డబ్బు చూసారు. ఈవిడ చేసిన ఆడవాళ్ళ మీద అయితే నెగ్నెస్ కాదు కాబట్టి అన్ని ఆమెకే ఇచ్చేసి, అన్ని ఆస్తులు కూడా రాసిచ్చేసి బయటకు వచ్చేసినప్పుడు నాకు అతని మీద అభిమానంతో నేను మన ఒక ఇల్లు నిర్మించుకుందాం, మన ఒక పార్టీ కార్యాలయం పెట్టుకుందాం అనే ఆలోచనతో డబ్బులు పెట్టుకోవడం జరిగింది, వైస్ వర్సా. అంతేగాని అప్పులు ఇచ్చుకోలేదు, ఇందులో ఏం చేసుకోలేదు. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే మీరు 2 కోట్లు ఆయనకి ఇచ్చారని, అదే ఇచ్చాను, బదులుగా ఆయన ఇల్లు రాశారని, అంటే ఇల్లు విలువ 6 కోట్లు ఉంటుందని. అంటే ఇక్కడ 2 కోట్లు ఇచ్చి 6 కోట్లు అన్నారు కదా. అదే మేము ఎప్పుడు కూడా ఈ ఇచ్చిపుచ్చుకునే ఆలోచన మాకు లేదు కదా. అప్పు అని ఇదని కాదు, ఒక ఇల్లు నిలబెట్టుకోవాలి, ఒక కార్యాలయం నిలబెట్టుకోవాలి, ఇక్కడ ఉండాలి, ఒక నీడ ఉండాలి. వడ్డీ చక్రవడ్డీ అలాంటివి ఏమీ మా మధ్యలో లేవు. అంతేనా? అంటే 2, 6, 4 ఉంది కదండి మధ్యలోనే, దానికోసమని అడుగుతూ ఉన్నాను. యాక్చువల్గా సరే, అంటే రాజకీయాలు పక్కన పెడితే దువ్వాడ గారిని మీరు ఏ విధంగా చూస్తూ ఉంటారు? ఆయనలో ఏ యాంగిల్ మీకు ఇష్టం? మీకు తెలిసింది ఏంటంటే అతను ఒక ఫైర్ బ్రాండ్, అతను ఒక టైగర్, ఒక ఫెరోషియస్ లీడర్, వాయిస్, స్టేట్ లో వాయిస్ ఉన్న లీడర్, ఇవే తెలుసు. కానీ అతనిలో చాలా ఒక్కొక్క కోణంలో మానవత్వం అని, చిన్న చైల్డిష్ మెంటాలిటీ, చిన్న మనస్తత్వం, తను చాలా సెన్సిటివ్ తను. అది కూడా ఒక యాంగిల్ అతనిలో ఉంది. ఆ యాంగిల్ నేను దగ్గరగా ఉండి చూస్తాను. ఈ క్వశ్చన్ ఇద్దరికే అండి. సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీ మీద రకరకాల కామెంట్స్ అయితే క్రింద, మీ ఇంటర్వ్యూస్ క్రింద కావచ్చు, రకరకాల ట్రోల్స్లు కానీ వినిపిస్తుంటాయి. ఉదర ప్రేమికులు ఇలా రకరకాలుగా వినిపిస్తుంటాయి. అలాంటి కామెంట్ వినేటప్పుడు మీకేమనిపిస్తుంది? ఇతనేంటో, ఇతను ఎలా ఉంటారో నాకు కదా తెలిసేది, వాళ్ళకేం తెలుస్తుంది? ఏజ్ జస్ట్ నెంబర్. అతని విషయంలో కాదు, అంటే కాదు, మీ ఇద్దరు వయసు చూసి, అంటే ఇది యాక్చువల్గా ఒక టీనేజ్ జంట ప్రేమ ప్రయాణంలో ఉంది. అలాంటిది మీ ఇద్దరు ఈ ఏజ్ ప్రేమించి అట్రాక్షన్ ప్రయాణం చేయడానికి, ఇన్ఫాచ్యుయేషన్ కి మేమేం చిన్నపిల్లలం కాదు, మెచ్యూర్డ్ పర్సన్స్ ఇద్దరం కూడా. నేను మెచ్యూర్డ్ అమ్మాయిని, అతను కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్. సో ఇవన్నీ మా పరిస్థితులు అనుకూలించక మేము తీసుకున్న నిర్ణయాలు. ఇవేమీ ఇన్ఫాచ్యుయేషన్స్ తో, ఆకర్షణతో వచ్చిన ప్రేమలు కాదు కదా వాళ్ళు కామెంట్స్ చేయడానికి. కామెంట్స్ చేస్తారు, ఏముంది సార్? ఇలాంటి కామెంట్స్ వినేటప్పుడు మీరే ఎలా ఫీల్ అవుతారు? కామెంట్స్ అన్నది మనం ఎంత మంచి చేసినా విమర్శ అన్నది ఉండనే ఉంటుంది. విమర్శ అన్నది సహజం, మీరు ఎంత మంచి చేసుకునేది. సో దాన్ని మనం ఆ విమర్శను చూడటం, సద్విమర్శ అయితే మనం మార్చుకోవటానికి ప్రయత్నించడం, కావాలని చేసే
కోణంలో విమర్శ ఉంటే పక్కన పెట్టి దాన్ని మనం పట్టించు. మాధురి గారికి బాగా ఇష్టమైన హీరో ఎవరండి? నాకు తెలిసి నాకు ఫేవరెట్ హీరో అంటే ఆయన అడుగుతున్నానండి. అన్ని సినిమాలు అసలు ఆయనది, మీరు కాదు. అన్ని సినిమాలు చూస్తుంది. కొంచెం సూర్య సినిమా బాగుంది అంటారు, సూర్య సినిమా పెట్టు అంటారు. సూర్య గారు అంటే ఇష్టం అండి. కొంచెం యాక్టింగ్ ఇష్టం సూర్య. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ఇంకెవరి సినిమాలు ఇష్టపడుతుంటారు దువ్వాడు గారు? ఇంకెవరు ఇష్టపడరు అండి. ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, రిమైనింగ్ అన్ని స్టోరీ బాగుంటాయి, చిన్న మూవీస్ కూడా కథ బాగుంటుంది. మీరిద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా చూసిన సినిమా ఏంటండి? అంటే థియేటర్లోనా? థియేటర్లో. జైలర్ అనుకుంటా. జైలర్, రజనీకాంత్ గారి మూవీ. ప్రేమలో ఉండేటప్పుడు అంటే మీరు ప్రేమికులు అని ముందుకి అంటే అందరికి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, లేకపోతే నేను ఈ క్వశ్చన్ అడగకపోయేవాడిని. ప్రేమలో ఉండేటప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఒక రకమైన అలౌకికమైన అనుభూతితో ఉంటారు ఆ జంట. సో మీరు సినిమాకి వెళ్ళినప్పుడు అట్లాగే మీరు టీనేజ్ లో మీ గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళినప్పుడు అట్లాగైనా ఫీల్ అయ్యారా మేడంతో వెళ్ళినప్పుడు? నేను ఎప్పుడు అంటే నేనేదో గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్ళినట్టు గతంలో. ఏమండి మీ సినిమాకి ఎప్పుడు వెళ్ళినా ఇద్దరం వెళ్ళేది లేదు, ఒక 10 మంది 20 మంది కార్యకర్తలు వెళ్తాము. వెళ్ళామనుకోండి 2 కార్లు వెళ్తాయి. నేను ఎక్కడికి వెళ్ళినా 2 కార్లు ఉంటాయి. 2 కార్లతో వెళ్ళి 10-15 టికెట్లు తీస్తాం వరుసగా. ఆ లైన్ అంతా ఆగిపోయి అందరూ. నేను వెళ్ళిందే చాలా తక్కువ, ఇంట్లో చూస్తాను హోమ్ థియేటర్. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయితే వెళ్తాను థియేటర్కి. మొన్న వెళ్ళాను దేవరకి, అలా వెళ్ళాను. అంత వాల్యూస్. రజనీకాంత్ సినిమా అయితే వెళ్తాను థియేటర్కి. ఇలా ఏదైనా అంత స్టార్ వాల్యూ ఉన్నటువంటి ఫిల్మ్స్ ఇది బాగుంది అని అనిపిస్తే ఆ ఎఫెక్ట్స్ కోసం వెళ్తాను. హోమ్ థియేటర్ నాకు ఉంది, ఇక్కడే చూసుకుంటాను. దేవర్ ఎలా అనిపించింది సార్? ఎక్సలెంట్ బాగుందా? ఎవ్రీ ఫ్రేమ్. సరే, అంటే చాలా మంది అంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని మోదీ గారు కూడా అడిగారు కదా అప్పట్లోని రాజమౌళి గారిని. అలాగా ఇందులో వర దేవర్ని ఎందుకు పొడిచాడు అని అడుగుతూ ఉన్నారు. దానికి ఏమైనా చెప్పలేదు? అందులో గమనిస్తే పొడిచినట్టు కనబడలా. పొడిచాడా, ఇక్కడ పొడిచి ఉన్నటువంటి కత్తిని పైకి తీసాడా, అక్కడ నాకు ఏదో సస్పెన్స్ కనబడుతుంది. కథ ఇలా పొడుస్తున్నట్టుగా అనుకోండి, ఆల్రెడీ ఉన్న కత్తిని బయటికి తీస్తున్నాడేమో. కొంచెం అక్కడతో చాలా డైరెక్టర్ చాలా తెలివిగా క్లోజ్ చేస్తాడు. కాదు, వాళ్ళు తెలివిగా క్లోజ్ చేశారని అనుకున్నారు, మీలాంటి వాళ్ళు తెలివిగా దాన్ని బయట పెట్టేశారు. కథ మొత్తం చెప్పేసినట్టు జనానికి సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ పార్ట్ ఇది బయటికి తీస్తున్నాడా ఏదో నాకు అలా అనిపించింది. మాధురి గారిని చూడగానే మీకు ఏ పాట పాడాలనిపిస్తుంది? నాకేం పాటలు రాకపోవడం కాదు సార్, కూన్ రాగాలండి. అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఆవిడని చూడగానే ఆవిడ అద్భుతమైన కళాకారిని, అద్భుతమైన నాట్యకారిని, చాలా బాగా చేస్తారు. కూచిపూడి కదండి, కూచిపూడి భరతనాట్యమా? సో ఆవిడని చూడగానే మీకేమనిపిస్తుంటుంది? రామారావు గారి ఓల్డ్ సాంగ్ ఉంది, మేము ఇద్దరం కలిసి వేసుకుంటాం. అది అంటే కారులో ఎక్కితే కొన్ని పాటలు గ్యారంటీగా వేస్తాం. అది మధురాతి మధురం అని ఒక పాట. సార్ పాడండి సార్. పర్లేదు సార్, పర్లేదు, మా కోసం, నా కోసం, నా కోసం. లేదు సార్ ప్లీజ్, మీరు పాడిపోతే నేను పాడేస్తాను. నాకు చేయటం రాదు, వింటాను, నాకు ఇంట్రెస్ట్. సో రామారావు గారి పాటను వేసుకుంటాం మేము, కొన్ని పాటలు వేసుకుంటాం. ఇంకోటిది కృష్ణ గారిది ఒకటి, తనివి తీరలేదు, ఇలాంటి పాటలు. మీరు ఒకసారి హమ్ చేయండి. ఇప్పుడే చెప్పారు కదా మీ ముందే ఇంకొక యాంకర్ గారు, అందుకే వారి పాటలు పాడకూడదండి. కోసం మీరు మా అభిమానుల కోసం అసలు లేదు, హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఒక పాట పాడితే దీన్ని ఇంకో 10 రోజులు ట్రోల్ చేయాలి, ఎందుకండి గోల వద్దులేండి. కాదండి, పాట పాడితే ట్రోల్, వంట చేస్తే ట్రోలింగ్. మీరే అన్నారు ఏ పని చేసినా ట్రోల్ చేస్తారని. ట్రోల్ చేసే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు కదా. సో దానికి ఇప్పుడు మీరు మామూలు కూర్చున్నా కూడా ట్రోల్ చేస్తారు. సో ఒక్కసారి ఆయన ఊహించుకొని మొత్తం మీడియా అంతా మీ వెంట పడుతుంది. టెక్కల వరకు మేము వచ్చామంటేనే చూడండి, మేమనే కాదు, ఇప్పుడు నేను చూసాను కదండి 10 ఛానల్స్ క్యూ కట్టాయి మీ ఇంటర్వ్యూ కోసం. సో మీరు ఆ సెలబ్రిటీ అయిపోయారు. సో సెలబ్రిటీగా ఉండేటప్పుడు మీరు దేనికి, అందులో మీరు ఫెరోషియస్గా ఉంటారు, చాలా రెబల్గా ఉంటారు. మీరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. భయపడట్లేదు, భయం అనేది అసలు బ్లడ్ లోనే లేదు. ఏం పాటలు క్లాసిక్. మన కోసం మాధురి గారు ఒక మంచి పాట పాడబోతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారిని చూస్తూ అనుభూతి చెందుతూ పాడబోతున్నారు, మిస్ అవ్వద్దు. రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము. రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము. అద్భుతంగా ఉందండి మీ వాయిస్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడైనా మాధురి గారు సినిమాల్లో పాటలు పాడితే బాగుందని, ఎప్పుడైనా బాగుండేదని? అంత సీన్ నాకు లేదండి, ఏదో ఇంట్లో పాడుకునేది కానీ
శ్రీనివాస్ గారి దగ్గర పడ్డానికి మాత్రం. స్నేహితులుగా ఉంటూ ప్రేమలో పడ్డారా లేకపోతే మొదటి నుంచి ప్రేమికులా? ఇప్పటికీ స్నేహితులు. స్నేహితులే. అది ప్రేమగా మా మధ్యలో ప్రేమ అన్నది డెవలప్ అయింది. స్నేహ రూపంలోనే ఆమె నాకు భోజనాలు ఇవన్నీ అరేంజ్ చేశాను. ఏర్పాట్లన్నీ చూసేవారు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆర్థికంగా కూడా ఖర్చులు పెట్టడం జరిగింది. అది మాలో ఉన్నటువంటి పరిస్థితి మాకు ప్రేమగా మార్చింది. అవును, అప్పట్లోని మేడం మీకు క్యారేజీలు పంపిస్తుంటే వంకలు పెట్టేవారట. ఇప్పుడు కూడా పెడుతున్నారు సార్? ఇప్పటికీ పెడుతూ ఉంటారండి. ఎంత బాగా వంట చేసినా ఇది బాలేదు అది బాలేదు అంటారు. ఏమంటే 30 years నుంచి ఎలాగా తనకి ఏమి నేను అనలేదు, ఎప్పుడు పని మనుషులే కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే నాకు ఆ ఫీల్ ని అనుభవించినే అంటారు. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నామే తీర్చుకుంటారు అంతే. హక్కు ఒక మంచి హక్కు అనమాట. భర్తకుండే బాగుంటుంది, అది బాగుంటుంది. అంతే కదండి. చాలా మీరు ఆయన ఏమని అంటూ ఉంటారు అంటే ఎప్పుడైనా సాధిస్తూ ఉంటారా? నేనా? నవ్వరండి అస్సలు అస్సలు. ఎప్పుడు నేను ఏమి అన్నా తను ఏం చెప్పినా భరిస్తాను, తను ఏం చెప్పినా తన కోసం నేను చేస్తాను. పిలుచుకుంటారు రాజా అని పిలుచు. రాజా అని అందరికీ తెలిసిన మాట, ఇంకేదైనా చెప్పండి. లేదు, రాజా అనే పిలుస్తాను. రాజానే పిలుస్తారా? ఇద్దరు ఉన్నా కూడా ఏదైనా ప్రేమ ఎక్కువైంది అనుకోండి ఏమని పిలుస్తారా? బుజ్జి. బుజ్జి అని పిలుస్తారా? చూసారా, ఇప్పుడు వరకు చెప్పకుండా మీరు ఏం దాచేస్తూ ఉన్నారా? నేను బుజ్జి అని పిలుస్తారు. సో అలా పిలిచినప్పుడు మీకే అనిపిస్తుంది సార్? సరదా అనిపిస్తుంది. ఎప్పుడు పిలిపించుకోలేదు కదా, ఎప్పుడు ద్వేషంతోనే అసూయలతోనే ఉండేవాడు. నిజం చెప్పండి, టీనేజర్ కూడా ఎప్పుడు నాకెప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు? గర్ల్ ఫ్రెండ్స్ చెప్పండి సార్, నిజం చెప్పండి. కెమెరాస్ ఉన్నాయి. నేనేం అంత నిజాయితీగా శ్రీరామచంద్రమూర్తి సరదాగా మాట్లాడేవాడు సార్. టీనేజ్ లోని ఆ ఇన్ఫెచ్యుయేషన్ లోని ఒక రకమైన ఆకర్షణ అనేది ఉంటుంది కదా, చిన్న